హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే నాకెంతో మేలులు చేసితివి నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. దాని గురించి మనం మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 6-7 వచనాలు చూసుకుందాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పినను చాలు. ఆయన అంటున్నాడు కదా, అక్కడ ఉన్న ప్రజలందరూ యేసుక్రీస్తుని వెతుకుతూ ఉన్నారు. యేసయ్య చనిపోయినాక సంగతి ఇది. యేసయ్య చనిపోయి 3వ రోజు మరి ఆదివారం వచ్చింది. ఆదివారమే పునరుత్థాన దినముగా పరలోకములోను భూలోకములోను ప్రభుత్వ చట్టములోను గవర్నమెంట్ వారిని విధించినటువంటి చట్టములో కూడా పునరుత్థాన దినము కింద దేవుడు ఒక చట్టముగా రాపించాడు. ఈ చట్టాన్ని మనందరం పాటిస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మృతులలో ఉన్నాడేమో, ఇంకా లేవలేదేమో, ఇంకా ఆయన చనిపోయి ఉన్నాడేమో, ప్రజలలో ప్రజలలో ఒక అనుమానం, సందేహం ఉన్నప్పుడు ఆ ప్రజలలో ఉన్న అపోహను తీర్చుకోవడానికి ప్రజలందరూ విభ్రాంతి నొందారని, ప్రజలందరూ భయకంపముతో ఉన్నారని మరి బైబిల్ లేఖనం చెబుతూ ఉంది. కనుక మనము ఆ మాటలు చూస్తే ఆయన సమాధుల్లో వెతుకుతున్నప్పుడు ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇక్కడ ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభువును పండుకొనే స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురని మీతో చెప్పిందని దేవుడికి స్తోత్రం. అది ఆయన అంటున్నాడు కదా, ఆయన ఎక్కడ లేడు. ఎక్కడున్నాడు అంటే సమాధిలో ఉన్నాడేమో ప్రజల అనుమానం. ఆయన ఎక్కడున్నాడని వెతుకుతాకి వెళ్ళారంటే సమాధిలో ఇంకా లేవలేదేమో. ఆయన మృతుడుగా మారాడు కాబట్టి మనుషులందరూ కొట్టి సిలువ వేయబడి ప్రాణాలు విడిచాడు కనుక ఇంకా సమాధిలో ఉన్నాడేమో అని వెతకటానికి వెళ్ళారట. అయితే ఆయన సమస్తము ఆయన చెప్పినట్టుగా నెరవేర్చాడు. ఆయన దేవుడు గనక, ఆయన సజీవుడు గనక, ఆయన లేఖను నెరవేర్చాడు గనక ఆయన మృతులలో లేడు. ఈరోజు మనకి ఒక్కరోజు మాట కాదు, మన జీవితం అంతా చెప్పుకున్నా ఆ మాటని మనము తల్లకిందులు చేసిన పక్కకు తప్పించలేం. ఎందుకంటే ఆ మాట అబద్ధం ఆడితే పోయేది కాదు, పక్కకు తప్పిస్తే పోయేది కాదు. ఆయన మృతుడు కానే కాడు, అందుకనే మృతులలో లేడు అని చెప్తుంది బైబిల్. ఆయన మృతులలో ఉన్నాడేమో వెతుకుతుంటే ఆయన ఇక్కడ లేడు. మీకంటే ముందు గలిలయకు వెళ్తానని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. మీకంటే ముందు గలిలయకు వెళతాడని ముందరే ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పాడు. ఆయన మీకంటే ముందుగా లేచి గలిలయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉంటాడు, అక్కడ ఆయన్ని మీరు ఎదుర్కొంటారు అని సెలవిస్తుంది వాక్యం. అలాగే ఈ ప్రజలు వెళ్ళి వెతుకుతున్నప్పుడు గలిలయ ప్రాంతంలో ఆయన్ని ఎదుర్కొన్నట్టుగా చూస్తున్నాం. ఎంతమందికి అర్థమవుతుంది మాట? సమాధి లేడు, సమాధి ఖాళీగా ఉంది. సమాధిలో ఉంటే ఆయన చనిపోయి తిరిగి లేవలేదని, లేకపోతే ఆయన చెప్పిన మాటలు లేఖనములో అబద్ధములని
రుజువు చేస్తానికి యూదులు సిద్ధంగా ఉన్నారు. అర్థమైందా? సమాధి ఖాళీగా ఉంటే ఏం చెప్పారంటే పోలీసుల్ని రాను వారు అనుకుంటాయి. ఆ రాను వారు అందరితో మాట్లాడారు. ఏమని చెప్పారంటే ఆయన ఒకవేళ అర్ధరాత్రి వేళ వచ్చి నిద్రపోయేటప్పుడు వచ్చి వారి పిల్లలు వారి శిష్యులు ఎవరైనా ఆయన తరపున వచ్చి సమాధిలో ఉన్న రాయిని దొరికించి ఒకవేళ ఎవరైనా సమాధిలో ఉన్న శవాన్ని మోసుకొని వెళ్ళిపోతారేమో, తిరిగి లేచాడని అబద్ధాలు చెప్తారేమో, ప్రకల్పాలు పలుకుతారేమో, అందుకని రాను వారిని సెక్యూరిటీగా పెట్టారు. అర్థమైందా? రాను వారంటే ఎవరని చెప్పారు? పోలీసులు. వారిని సెక్యూరిటీగా పెట్టారు. పెడితే దేవదూతలను పుట్టించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఈయన పేరు. అయితే రాను వారు కాదు కదా, ఇంకెలాంటి వాడు దిగొచ్చినా దేవుని ముందు నిలవలేదు కదా. ఆయన వెంటనే వాళ్ళందరికీ నిద్ర కలిగించాడట. ఎవరికి? రాను వారికి, కాపలా ఉన్న నాయకులకి, జీతాలు తీసుకునే వాళ్ళకి, డబ్బు తీసుకునే వాళ్ళకి. ఆ లెక్కలు వస్తే చాలా మంది భూలోకంలో రకరకాలుగా ప్రార్థన నీళ్ళు అనబడిన వాళ్ళు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు జీతాలకు వెళ్ళారు, డబ్బు తీసుకున్నారు, కరెక్ట్ గా చూస్తాం సార్, కరెక్ట్ గా మీకు అప్పగిస్తాం అని చెప్పారు. అయితే అక్కడ జరిగింది ఎంత ఏంటంటే దేవదూతలు దిగొచ్చాయి, వారికి గాఢ నిద్ర కలిగించాయి. కూర్చున్న సైనికులందరూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయనే సృష్టికర్త అయిన దేవుడు దేవదూతలను పంపించి సమాధి మీద ఉన్న రాయిని దొరికించారు. సమాధికి ఏం చేశారు? వాళ్ళు సీలేశారు. అర్థమైందా? సమాధి ఎవరు తీయకుండా, ఎవరు కదపలేనంత రాయి, ఎవరు మొయ్యలేనంత రాయి. అర్థమైందమ్మా? ఎవరు కదిపించలేరు, కదిలించలేరు, మొయ్యలేరు. అలాంటి రాయేస్తే ఒకడు వస్తే తీయలేరు, ఇద్దరు వస్తే తీయలేరని అప్పుడున్న ప్రపంచంలో నమ్మించడానికి, ప్రజలు నమ్మించడానికి పెద్ద రాయేసారు. వారికి అనుమానం, యేసు ప్రభు కాడు, మెస్సయ్య కాడు, ఇతడు వడ్లవాణి కుమారుడు, ఇతడు యోసేపు కుమారుడు, ఇతడు మరియ కుమారుడు అని గేలు చేశారు కదా. గేలు చేసినా అయితే గేలు చేసినప్పటికీ అది నిజమో కాదో, ఏం జరుగుతుందో ఖచ్చితంగా ఇతను ఏమని ప్రగల్భాలు చెప్పాడో అవన్నీ నెరవేరకూడదు అని వాళ్ళ దృష్టిలో ఉంది. ఆ ప్రగల్భాలు ఏమిటి అంటే అబద్ధాలు, చనిపోయి లేస్తాను ఒకటి, రెండోది దేవుని కుమారుడును, మూడోది ఆ పరలోకము నుండి దిగి వచ్చాను, మూడోది, నాలుగోది మీకున్న శాపాన్ని తొలగించడానికి వచ్చా అన్నాడు. వీడు యేసు ప్రభుని ఏమన్నాడు? వీడు అన్నాడు. ఎలాంటి చీకటి ఆవరించిందో చూడండి. వాళ్ళని కబలించింది అపవాది. ఒక రకంగా చెప్పాలంటే కబలించింది. అప్పుడు ఖచ్చితంగా రాను వారిని పెట్టుకున్నారు. చక్కగా ఆరాధన 3 రోజులు పెట్టే శుక్రవారం నైట్ నుంచి శనివారం నైట్, ఆదివారం ఉదయం వరకు ఖచ్చితంగా ఈ 3 రోజులు దేవదూతలు ఉండాలి. కాబట్టి ఉంటే ఏం జరిగింది? దేవుడి యొక్క దూతలే పరమ నుండి భూలోకానికి వచ్చాయి. అయితే పరమ నుండి భూలోకానికి వచ్చిన దేవదూతలు ఖచ్చితంగా ఆ సమాధి మీద రాయి దొరికించేటప్పుడు వీళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు. ఏమయ్యారు? పోలీసులు ఏమి చేయలేరు, గవర్నమెంట్ ఏమి చేయలేరు. అవునే కదా. అప్పుడు యేసు ప్రభువుని కూడా మీకు అర్థమయ్యేలాగా ఒక మాట బంధించారు. ప్రభువుని చెరసాల్లోకి తీసుకెళ్ళి బంధించారు. బంధించినప్పుడు పిలాతు, ఏమయ్యా నువ్వు దేవుని కుమారుడు అట, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరు నీది అని చెప్పమంటే మౌనం ఉంటున్నావు. నిన్ను విడిపించాలంటే నేనే, నిన్ను బంధించాలంటే నేనే, నా వల్లనే అవుతుంది అంటున్నాడు పిలాతు గారు. పిలాతు ఎవరు? కోర్టులో తీర్పు తీర్చవలసిన జడ్జి. అర్థమైందా? జడ్జియే కానీ మతానికి క్రైస్తవుడే. అర్థమైందా? మతానికి క్రైస్తవుడే.
క్రైస్తవుడే, ఆయన భార్య. మరి వ్యాఖ్యానంలో రాసి ఉంది, బైబిల్లో రాసి లేదు కానీ చాలా ఉదయం లేచిన కాడ నుంచి బైబిల్ పట్టుకొని వారున్న పట్టణము, వారున్న గ్రామములో ఎన్ని గృహాలు ఉన్నాయో ప్రతి గృహము అన్యుల గృహాలు దర్శించి వాక్యము బోధించినట్టుగా, అనేక మందికి ప్రార్థన చేసినట్టుగా, ఆమె అనేక మంది కొరకు కష్టపడి ప్రార్థించినట్టుగా లేఖనాలు చెప్తా ఉన్నాయి. అందుకని పిలాతుకి లెటర్ రాసింది ఆమె ఇంటికాడుండి. డ్యూటీలోకి వచ్చినప్పుడు ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దయ్యా, నాకు రాత్రి వేళ దర్శనం కలిగింది, ఆయన నీతిమంతుడు అని చెప్పాడు దేవుడు, ఆయన జోలికి నువ్వు పోబాకు, అన్యాయము తీర్పు చేయబాకు, ఆయన విడిచిపెట్టేయి అని చెప్పి లెటర్ పంపించింది. ఏమైనా చట్ట ప్రకారం తప్పు అవుతుందేమో, నేరం వస్తుందేమో పిలాతుకి. జడ్జిని కదా, ఎంతైనా ఇప్పుడున్న కోర్టులో ప్రజలందరూ నన్ను చిన్న చూపు చూస్తారేమో, అతను శాంతం పూర్తిగా పబ్లిక్ గా నేను ఇతనికి తీర్పు చేయను అంటే కుదరదని కొన్ని క్వశ్చన్లు అడుగుతా ఉన్నాడు. ఎవరిని? యేసు ప్రభువుని అడుగుతా ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన, అయ్యా మీ దేవుడు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు మీరు ఎందుకు ఇలాగా అనేక మంది నిందిస్తున్నారు చూసావా, అనేక మంది తిడుతున్నారు కూడా చూస్తున్నావా, మరి మిమ్మల్ని దూషిస్తున్నారు మరి అని పిలాతు ఆయనతో చెప్తూ ఉన్నాడు. చెప్తున్నప్పుడు ఆయన ఏమి మాట్లాడాల, ఎన్ని 100 క్వశ్చన్లు ఇచ్చినా ఒక్క సమాధానం ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఆయన అంటున్నాడు కదా, చివరిలో అంటాడు, నిన్ను బంధించాలన్నా నా చేతిలో ఉన్నావు, నిన్ను విడిపించాలన్నా నా చేతిలో ఉన్నావు అంటే ఆయన అంటున్నాడు కదా, నువ్వు బంధించలేవు, నువ్వు నన్ను విడిపించలేవు, పైనుండి నా తండ్రి నీకు అధికారము ఇస్తేనే కానీ నీవు నా పైన అధికారివి కానే కాదని చెప్పాడు. మనమైతే అధికారికి గడగడ మురుగుతాం, గడగడలాడతాం, అవసరమైతే జేబులో డబ్బులుంటే ఇస్తాం. అయ్యా సార్ ఒకసారి బయటికి పంపించేయండి, నన్ను లోకం అంతా నన్ను చూస్తున్నారు, నేను వాక్యం చెప్పడానికి వచ్చాను అసలే అని సిగ్గుపడినట్టు, పిడిపడినట్టు, నటించినట్టు అలా నటన చేసి చాలా మంది డబ్బులు కట్టలు ఇసిరేసి అవకాడికి భక్తులు లేకపోలేదు. బయట భూలోకంలో ఉన్నారా లేరంటారా? ఒక చోట నాకు ఒక వార్త ఏర్పడింది. ఆయన ఈ వాక్యం దూరం వెళ్తుంది కాబట్టి ఆయన పేరు చెప్పట్లా, నేను చాలా డబ్బులు కట్టలు దాచాడట. పోలీసులు ఎండ వరకు వెళ్ళింది అన్నమాట. అర్థమైందా? పోలీసులు వెంటనే ఒక 10,000 అడిగాడట. ఆయన పక్కన ఉన్నవాడు 10,000 అడిగాడట. ఎందుకు? డబ్బులు కట్టలు దాయటం చూస్తున్నాడా ఆ సేవకుడు. ఆ కట్టలు దాసే విధానం చూసి మా ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది సార్, ఒక 10,000 రూపాయలు అవసరం అన్నాడట. అంటే ఆ 10,000 రూపాయలు కాదురా, ఇప్పుడు నా దగ్గర లేవు అని చెప్పాడట. మళ్ళా ఎప్పుడైనా వాటిని చూసి అడిగేవాకరా, అది అట్లా వాడే కాదు అని చెప్పాడట. మరి గట్టిగా భయం. అప్పుడు వాడు ఏం చేశాడు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, ఒక 10,000 రూపాయలు సాయం చేయలేదని పోలీసులకు వెళ్ళి, ఏమండి ఇదిగో పలానా తావులు ఉన్నాయి, ఇన్ని డబ్బులు కట్టలు ఉన్నాయి పలానా ఆయన దగ్గర అని చెప్పాడట. అమ్మా అర్థమైందా? చెప్తే వెంటనే పోలీసులు ఫిర్యాదు అయింది. పోలీసులు వచ్చేసారు. వస్తే గచ్చ వణికిపోతున్నాడట ఆయన. ఎందుకు సార్ అంటే, లేదురా నువ్వు ఎక్కడ డబ్బులు పెట్టావు చూపించాను. వణికాడా లేదా? వణికాడు. అవసరమైతే సార్ పేపర్కి ఇవ్వద్దు, టీవీకి ఇవ్వద్దు, ఫోన్లు యూట్యూబ్లో పెట్టద్దు నన్ను గురించి, అయితే ఆ డబ్బులు కట్టాలని మీకే సార్, నా గురించి బయటికి రానివద్దు అన్నాడు. ఇలాంటి సేవకులు దేవుడికి అవసరమా అని నేను అడుగుతున్నా. ఇలాంటి సేవకులు దేవునికి అవసరమా? తప్పించుకున్నాడు. యేసు ప్రభువు కోర్టులో ఉండి తప్పించుకోవాలంటే నేను ఒక మాట చెప్తున్నా మీకు, ప్రభువా తండ్రి
కోర్టులో ఉన్న ఖైదీలందరూ కన్నులు మూసివేయి, నేను ఒక్క నిమిషం బయటికి వెళ్ళిపోతాను అన్నాడు అనుకో, కోర్టులో ఉండేవాడు కన్నులన్నీ మూయబడిపోతాయి. అమ్మా నిజమా కదా? అంత సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు. అయితే ఇలాంటి దేవుడు ఇంకెక్కడైనా ఉన్నాడా అంటే లేదే. ఏ దేవతలలో కానీ ఏ పూజారులలో కానీ ఇలాంటి దేవుడు లేడని బైబిల్ రుజువు చేస్తుంది. అది అందుకని ఆయన మరణమైన తిరిగి లేవగలిగిన వాడు సమర్థుడు, సమర్థుడు. అందుకని ఆయన చెప్పే మాటలు మరి చెప్తూ ఉన్నాడు అన్నమాట. అయితే పిలాతుకు చెప్పాడు, నీవు అన్నట్టే అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అంట అని అంటే ఏంటి అబ్బాయి, అవును అవును అన్నాడట, నువ్వు అన్నట్టే అన్నాడట. అర్థమైందా? ఆ మాటకి ఆయనకి రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, నీతో నేను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ప్రత్యుత్తరం చెప్పవలసిన అవసరమో లేదని బైబిల్లో ఉంది. అందుకని ఇలా అడిగిన దానికి సమాధానం వెంటనే ఏం చెప్పాడంటే, నీవు నన్ను విడిపించలేవు, నీవు నన్ను బంధించలేవు, నేను పై నుంచి దిగి వచ్చిన వాడిని అని, లేకపోతే పరిశుద్ధుడును, లేకపోతే నీతిమంతుడును అని ఎన్నో చెప్పవచ్చు. ఆయన చెప్పాలనుకుంటే అలాగేం చెప్పలేదు. నా తండ్రి నీకు పై నుంచి ఆజ్ఞ ఇస్తేనే విడిపిస్తావు, లేకపోతే లేదు, నా పైన అధికారం దేవుడే నీకు ఇస్తేనే అని చెప్పాడు. అలాగని ఆయన వెంటనే ఆ సమాధానం, నేను విడిపించలేనంట, నేను బంధించలేనంట అని రాష్ట్రం తెచ్చుకుంటే పిలాతుకి చాలా ఇరుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ దేవుడు ఆ విధంగా మాకు చేసి తిరిగి ఆయన మాట చొప్పున తిరిగి లేచాడు. అర్థమైందమ్మా? ఈ అధ్యాయంలో వెతుకుతున్నారు, రండి పండుకొనిన ప్రభువు పండుకొనిన స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొరొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి దేవునికి స్తోత్రం. కొంచెం కలిగితే మనం హోండా స్థితిని చూపిస్తాం, గౌరవమైన ప్రగల్భాలు పలికిస్తాం. కానీ ఇక్కడ కూడా చనిపోయి తిరిగి లేచినాక ఆయన ఏమై ఉన్నాడంటే దేవుడై ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే ఎప్పుడు దేవుడయ్యాడు ఆయన? చనిపోయి తిరిగి లేచినాక దేవుడయ్యాడు. అంతకుముందు ఏమయ్యాడు అంటే దేవుని కుమారుడై ఉన్నాడు. అది అర్థమైందా? దేవుని కుమారుడై ఉన్నాడు. కుమారుడుగా ఉన్నంత కాలం దేవుడు కాలా, దేవుడు అంటానికి ఇంకా సామర్థ్యము రాలా. అందుకని కుమారుడుగానే ఉన్నాడు. ఇప్పుడు దేవుడుగా ఉన్నాడు. చనిపోయి తిరిగి లేచినాక ఏమయ్యాడు? దేవుడయ్యాడు. అయితే ఆయన శిష్యులకి చెప్తా ఉన్నాడు కదా, అయ్యా గలీలియాలో ఎదుర్కొంటాకు వెళ్ళారు కదా, వీళ్ళు పాదముల మీద పడినట్టు శాస్త్రాంగ నమస్కారము చేసినట్టు బైబిల్లో ఉంది. అయితే ఆ పూజారుడైన దేవుడు అంటున్నాడు కదా, ఇంకా నా సహోదరులు ఉన్నారు, వారికి నేను గలీలియా ప్రాంతానికి రమ్మని చెప్పండి, నేను అక్కడ వారికి ఎదురవుతాను, అక్కడ వారిని చూస్తారు అని చెప్తున్నాడు. ఏమన్నాడు? మానవుడిని సహోదరులు అని ప్రేమిస్తున్నాడు. తన హోందా స్థితిని చూపించరా? తన మహిమ నాదంతో చూసావా? ఏమన్నా అన్నాడా? నా తడాకిదిగో నేనంటే ఏమనుకుంటున్నారు అన్నాడా? అన్నా. మనుషులతో కలిసి
ఇదిగో ఇంకా మన సహోదరులు ఇంకా ఇంటికాడ ఉన్నారు, వాళ్ళతో కూడా మీరు చెప్పండి, మీరు భయపడకూడి. వీళ్ళు ఏడుచారట, కాళ్ళు పట్టుకొని ఏడ్చారట. మీ వందనాలు చెల్లిస్తున్నాను. జీవుల తండ్రి చేతులకు అప్పగిస్తున్నా. మీ సన్నిధి లేకపోతే మేము బ్రతకలేమయ్యా. మా శక్తి చేత మా బలము చేత కాదయ్యా, మీ కృప వల్లనే ప్రభా. ఎన్నో మాటలు, ఎన్నో వాక్యాలు ప్రభా మీరు అయ్యా ఇచ్చి మీరు మాట్లాడడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన అద్భుతాలు ఆశ్చర్యాలు చేయగలిగిన సమర్థుడు ఆయన. మీ శ్రేష్టమైన నామములో, మీ ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ వాక్యం వింటున్న పిల్లలందరికీ, అనేక మందికి వేలాది వీరులకు ప్రభు వినపడి గ్రహించే జ్ఞానం దయచేయండి అయ్యా. వాక్యం వినిన పిల్లలందరూ చెవులు తెరవచ్చేయండి, వారి హృదయములు తెరవచ్చేయండి అయినా. వారి మీద ఉన్న ముసుగు తీసివే ప్రభా. నీ కృపా కనికరం వారికి తోడుగా వచ్చి బలపరచండి. ఈ నామకర్తలు హెచ్చించి మేము పొందమని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి ఆదరణకర్త, సర్వలోక పరిశుద్ధుడు వచ్చినప్పుడు మరి ముఖ్యముగా ప్రభా ఇది పునరుద్ధానములు జరిగిన ఆరాధనకు మీ కృపతో నడిపించుతాను. ఆమేన్.